మినీ కేదార్నాథ్గా పిలువబడే ఒక దేవస్థానాన్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. శివరాత్రేశ్వర టెంపుల్గా పిలువబడే ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం కొప్పల జిల్లాలో ఉంది. కొప్పల మెయిన్ సిటీ నుంచి 3 నుండి 4 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. హులికేరే అనే ప్రాంతంలో ఈ శివరాత్రేశ్వర టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. ఆలయ సమీపంలో హులికేరే చెరువు అయితే మనకి కనిపిస్తుంది. ఆ చెరువు గట్టున ఈ శివరాత్రేశ్వర టెంపుల్ని నిర్మించడం ద్వారా ఒక మంచి సినేరిటిక్ వ్యూ అయితే మనకి ఈ ఆలయ సమీపంలో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆలయ నిర్మాణ పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఆలయ ఆవరణలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి కొప్పల జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మినీ కేదార్నాథ్ అని ఈ ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు. మినీ కేదార్నాథ్ అని ఈ ఆలయానికి ఎందుకు పేరు వచ్చింది అని పరిశీలిస్తే ముఖ్యంగా ఈ ఆలయ యొక్క కట్టడం కేదార్నాథ్ ఆలయానికి పోలి ఉంటుంది. అందుకని ఈ ఆలయాన్ని మినీ కేదార్నాథ్ అని ఇక్కడ ఉండే భక్తులు పిలుచుకుంటారు. ఇంచుమించు ఈ ఆలయ కట్టడం కేదార్నాథ్ ఆలయ కట్టడం పోలి ఉంటుంది. అందువల్ల ఈ ఆలయానికి మినీ కేదార్నాథ్ అని పేరు వచ్చింది. మరింత లోతుగా మనం పరిశీలిస్తే శివరాత్రేశ్వర ఆలయం ఈ కొప్పల జిల్లాలోని అవుట్స్కట్స్లో చుట్టూ కొండల ప్రాంతాలు మరియు పొలాల్లో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేసిన భక్తులకు ఒక ప్రశాంత వాతావరణం అయితే లభిస్తుంది. ఎలా అయితే కేదార్నాథ్ ఆలయానికి చుట్టూ కొండలు పచ్చదనంతో నిండి ఉంటుందో అలానే ఇక్కడ కొప్పలలో ఉన్న ఈ శివరాత్రేశ్వర ఆలయం కూడా సేమ్ కేదార్నాథ్ ఆలయం లాగే చుట్టూ కొండలు పొలాల్లో ఉంటుంది. దానివల్ల దీనికి ఈ ఆలయానికి మినీ కేదార్నాథ్ అని పిలుచుకుంటారు ఇక్కడ ఉండే భక్తులు. రానున్న రోజుల్లో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెంది కొప్పల జిల్లా పరిసర ప్రాంతాలే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీలో ఎవరైనా ఈ శివరాత్రేశ్వర టెంపుల్ని దర్శించుకుని ఉంటే కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి.